నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కార్తిక్. నేను హిమబిందు. డీటెయిల్స్ చూద్దాం. చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. యువతను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఎక్స్లో పోస్ట్ చేశారు ఆయన. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. యువతకు కూటమి ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు వైఎస్ జగన్. లక్ష్యం ఏకాగ్రతతో పనిచేస్తే దేశం బలపడుతుందని స్వామి వివేకానంద నమ్మారని గుర్తు చేశారు వైఎస్ జగన్. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద ఇచ్చిన పిలుపును స్మరించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా యువత తమ లక్ష్యాలను సాధించేలా సహకరిస్తుందా అని ప్రశ్నించారు వైఎస్ జగన్. వాస్తవంగా ఏపీ యువత పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ 8 త్రైమాసికాలుగా పెండింగ్లో ఉందన్నారు. విద్యా దీవెన కింద ఇవ్వాల్సిన సుమారు 4,900 కోట్లు ఇంకా చెల్లించలేదన్నారు. వసతి దీవెన బకాయిలు సుమారు 2,200 కోట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని గత 2 ఏళ్లుగా చెల్లించలేదన్నారు. యువత కోసం ప్రారంభించిన ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులను నిలిపేశారన్నారు. మేనిఫెస్టో హామీలను ఉల్లంఘించి చంద్రబాబు ప్రభుత్వం యువతను మోసం చేసిందని ఎక్స్లో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. వైఎస్ జగన్ అడిగే ప్రశ్నలకు టీడీపీ నేతల వద్ద సమాధానాలు లేవన్నారు వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. రాయలసీమ నెల్లూరు జిల్లాకు నీరు ఇచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ను చంద్రబాబు ఆపేశారని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన మిథున్ రెడ్డి, జగన్ ప్రజల కోసం పనిచేస్తే చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 40% ఓటింగ్తో వైఎస్ఆర్సీపీ బలంగానే ఉందన్నారు. 1 కోటి సంతకాల సేకరణ దానికి నిదర్శనమని స్పష్టం చేశారు మిథున్ రెడ్డి. పద్దెనిమిది నెలల్లోనే ఈరోజు 3 లక్షల కోట్ల పైన అప్పు చేసి ఈరోజు ఎక్కడ కూడా పర్మనెంట్ నిర్మాణాలు ఈరోజు మెడికల్ కాలేజీలు ఆపేశారు. అదేవిధంగా రోడ్లు కూడా ఈరోజు అధ్వానంగా ఉండే పరిస్థితి ఉంది. ఇతరత్ర ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు నిలిపేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాయలసీమ కానీ నెల్లూరు జిల్లా కానీ నీళ్ళు వచ్చే రాయలసీమ లిఫ్ట్ కూడా ఈరోజు స్వప్రయోజనాల కోసం పక్కన పడేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా తెలుగుదేశం నాయకులు ఎక్కడ కూడా ఈరోజు వాళ్ళు ఎక్కడ ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. వైఎస్ జగన్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో కూటమి నేతలు ఉన్నారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. అమరావతి విషయంలో వైఎస్ జగన్ వ్యాఖ్యలు అక్షర సత్యమని వెల్లడించారు. ఆయనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పాల్గొన్నారు. ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నాయకులే కార్యకర్త ఫస్ట్ ప్రయారిటీ నాయకులే కార్యకర్త. అందుకే మీ డేటా అంతా జగన్ గారు ఎంతో శ్రద్ధ పెట్టి దృష్టి పెట్టి తెప్పించుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా పార్టీ నుంచి ప్రతి కబురు డైరెక్ట్గా పార్టీ నుంచి లోకల్ ఆఫీసుల నుంచి అంతా కూడా ఆయన మానిటర్ చేసుకుంటున్నారు. అట్టడుగు కార్యకర్తల వరకు ఏం చేస్తున్నారు ఏంటన్నది ఆయన దృష్టిలో పెట్టుకోవడానికే ఈ డేటా అంతా తెప్పిస్తారు. ఏపీలో మద్యం ప్రియులకు సంక్రాంతి షాక్ తగిలింది. మద్యం ధరలు పెంచుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాటిల్పై 10 రూపాయలు పెంచేసింది. ఎన్నికల్లో మద్యం ధరలు తగ్గిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో బాటిల్పై 10 రూపాయలు పెంచారు చంద్రబాబు. ఇప్పుడు మరో 10 రూపాయలు బాటిల్పై పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఎఫ్ఐ మద్యం బాటిల్పై పెంపు వర్తించనుంది. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు అడిగినంత డబ్బు ఇవ్వలేదని టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అనుచరులు వీరంగం సృష్టించారు. అనంతపురంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు 10 లక్షలు డిమాండ్ చేశారు ఎమ్మెల్యే అనుచరులు గంగారాం, గన్మెన్ షేక్ షావలి. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు డబ్బులు ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో మద్యం తాగి వచ్చి ఎగ్జిబిషన్ వద్ద వీరంగం సృష్టించారు. అడ్డుకోబోయిన సిబ్బందిని బూతులు తిడుతూ దాడికి తెగబడ్డారు. ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో రైతులు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. మంత్రి కొలుసు పార్థసారథి నియోజకవర్గంలో యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు కాశారు.
చాట్రాయిపాలెం, నరసింహారావు పాలెంలో యూరియా కోసం రైతులు క్యూ లైన్లో ఇబ్బందులు పడ్డారు. ఒకసారి యూరియా తీసుకుంటే మరోసారి యూరియా తీసుకోవడానికి 20 రోజులు పడుతుందన్నారు. సరిపడా యూరియా అందించకపోవడంతో కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు అన్నదాతలు. ఇటు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం మునకళ్ళు రైతు సేవా కేంద్రం వద్ద ఇదే పరిస్థితి. అర్ధరాత్రి 2 గంటల నుంచి రైతులు పడిగాపులు కాశారు. క్యూ లైన్లో నిలబడే ఓపిక లేక పట్టాదారు పాస్ పుస్తకాలు, జిరాక్స్లను లైన్లో పెట్టారు. వైఎస్ జగన్ హయాంలో ఏనాడు యూరియా కోసం కష్టపడలేదని, కూటమి అధికారంలోకి వచ్చాక రోజుల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సిన దుస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతన్నలు. రైతులకు అరకొర యూరియా అందిస్తున్నారని, ఇలా అయితే పంటలు ఎలా కాపాడాలని నిలదీశారు. పోలవరం నల్లమల సాగర్పై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. తెలంగాణ పిటిషన్కు విచారణ అర్హత లేదని చెప్పింది సుప్రీంకోర్టు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారానికి సుప్రీం అనుమతిచ్చింది. దీంతో తెలంగాణ సర్కార్ రిట్ పిటిషన్ను ఉపసంహరించుకుంది. సివిల్ సూట్ ఫైల్ చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. గోదావరి నది జలాల విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు వినాల్సి ఉందన్న సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల వాదనలు వినేందుకు సివిల్ సూట్ ఫైల్ చేయాలని ఆదేశించింది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టులపై అభ్యంతరాలు ఉన్నాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుప్రీంకోర్టు సూచన మేరకు ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలిపారు. సిడబ్ల్యూసి గైడ్ లైన్స్ కూడా ఈ పోలవరం నిర్మాణంలో అనేక గైడ్ లైన్స్ వయోలేట్ చేశారని చెప్పి కూడా సుప్రీంకోర్టుకి తెలంగాణ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలియజేయడం జరిగింది. సుప్రీంకోర్టు హెస్ అడ్వైజ్డ్ దట్ మీరు ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద మా ముందుకు వచ్చారు. ఆర్టికల్ 32 బదులు మీరు ఆర్టికల్ 131 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆ ఫామ్లో రండి. ఆర్టికల్ 131 ప్రకారం సూట్ వేసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై ఇంజంక్షన్ అడగబోతున్నాము. జిల్లాలో పునర్వ్యవస్థీకరణ అంశం రాజకీయ దుమారం రేపుతోంది. రేవంత్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జిల్లాల విభజన సరిగా జరగలేదంటున్నారని, గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాలను రద్దు చేస్తామని చెప్తున్నారని, ఆ జిల్లాల జోలికొస్తే అగ్గి పుట్టిస్తామని హెచ్చరించారు కేటీఆర్. జిల్లాల సరిహద్దులు మార్చాలని డిమాండ్లు వస్తున్నాయని, రిటైర్డ్ జడ్జితో కమిటీ వేసి జిల్లాల పునర్విభజన చేపడతామన్నారు సీఎం రేవంత్. అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో తెలుసా? కేసీఆర్ తప్పు చేసిండు. తాండాల్ గ్రామ పంచాయతీలు చేసేది కాకుండే, మహబూబ్ నగర్ జిల్లాను 5 ముక్కలు చేసేది కాకుండే, అందుకే వనపర్తి రద్దు చేస్తాం, నారాయణపేట రద్దు చేస్తాం, అట్లాగే గద్వాల జిల్లా కూడా రద్దు చేస్తామని చెప్పి నిన్నగాక మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నాడు. శాస్త్రీయంగా చేయలేదు, వీటన్నిటిని తీసేస్తామంటున్నాడు. మరి తీసేస్తే నారాయణపేట లూకుంటారా? గద్వాలో లూకుంటారా? వనపర్తితో లూకుంటారా? ఆలోచించండి. కలెక్టర్లను మీ గడప దగ్గర తీసుకొచ్చి కేసీఆర్ కూర్చోబెడితే కాదు ఇవన్నీ ఎత్తేస్తాం అని చెప్పి అలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుందామా? ఆలోచన చేయండి. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. జిల్లాలు రకరకాలుగా నచ్చితే నజరానా టైపుల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసిపోయాడు. ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్గా చేసిండు. మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు. ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. జీరాంజీ ఉపాధి హామీ పథకం మీద కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
కొత్త చట్టంతో ఈ పథకంలో సాంకేతికత ఉపయోగించామని, పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చామని తెలిపారు. 100 రోజుల పని దినాలను 125కి పెంచామని, వ్యవసాయ పీక్ సీజన్లో కూలీల కొరత లేకుండా ఈ పథకాన్ని రూపొందించామని పేర్కొన్నారు. పథకాన్ని నీరుగార్చడం కాదని పటిష్టం చేశామని క్లారిటీ ఇచ్చారు కిషన్ రెడ్డి. గ్రామీణ ఉపాధి హామీ పథకం మార్పులు తీసుకొచ్చి దేశ అభివృద్ధికి, పేద ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే గత పార్లమెంటు శీతాకాల సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ మార్పులతో పాటు ఈ పథకంలో టెక్నాలజీ ఉపయోగించడం, అకౌంటబిలిటీ, జవాబుదారీతనాన్ని ఈ పథకంలో తీసుకొచ్చాం. గ్రామీణ పేద ప్రజల సాధికారతకు పెద్దపీట వేస్తా ఉన్నాం. ఇది వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేటువంటి అద్భుతమైనటువంటి నిర్ణయము. కేసీఆర్ ఉన్నారా అని తెలియాలంటే యశోద ఆసుపత్రి వైపు చూడాలన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నెలకోసారి ఫామ్ హౌస్ నుంచి యశోద హాస్పిటల్కి వెళ్తారన్నారు. లేదంటే ఎలక్షన్స్ ముందు తానున్నానని ఉనికిని చాటుకుంటారంటూ చెలోక్తులు విసిరారు. కేసీఆర్ ఓవైపు, కవిత ఓవైపు, కేటీఆర్ ఇంకోవైపు, ఇలా ఎవరికి వారే యమునా తీరేగా ఉన్నారని విమర్శించారు ఆయన. బీఆర్ఎస్ లో ఒక్క ఎంపీ లేడు. 100 సీట్లు గెలుస్తామన్న కేసీఆర్ కొడుకు ఇలా ఏమైంది నీ పరిస్థితి? నీ ఎమ్మెల్యేలు నీ పార్టీలో ఉంటారా ఉండరా అని గ్యారెంటీ లేని పరిస్థితి. అసలు నీ పార్టీ ఉంటుందా ఉండదా అని గ్యారెంటీ లేని పరిస్థితి. చెల్లి ఒకరికి పోతున్నది, అల్లుడు ఒకరికి పోతున్నాడు, కొడుకు ఒకరికి పోతున్నాడు. మా ముస్తాన పెద్దనే ఇక వశపడక రోజు 4 పెగ్గులు చంపుకుంటా ఫామ్ వల్ల పట్టుకున్నాడు. నెలకు ఒక్కసారి బయటికి వెళ్తాడు. నేను ఉన్నా అని చెప్పుకోవడానికి యశోద హాస్పిటల్ పోతాడు. కేసీఆర్ ఉన్నాడంటే యశోదాస్పతిని చూడాలి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా మరో డిఏ ప్రకటించారు. 30.03 నుంచి 33.67% పెంచారు. 2015 పే స్కేల్ ఉద్యోగులకు 68% నుంచి 73% పెంచనున్నారు. 2020 పే స్కేల్ ఉద్యోగులకు కూడా డిఏ వర్తించనుంది. జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల ఉద్యోగులకు కూడా డిఏ వర్తించనుంది. యూనివర్సిటీలు, ఎయిడెడ్ సంస్థల బోధనేతర సిబ్బందికి సైతం డిఏ పెంపనున్నారు. ఇక పెరిగిన డిఏ జీతం జనవరి 2026లో చెల్లింపులు చేయనున్నారు. ఈ నేపథ్యంలో డిఏ ఫైలుపై సంతకం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గర మార్షల్ ఆర్ట్స్ మాత్రమే కాకుండా ఇంకా చాలా ఆర్ట్స్ ఉన్నాయన్నారు అంబటి. సినిమాల కంటే అద్భుతంగా రాజకీయాల్లో నటించే ఆర్ట్ పవన్ దగ్గర ఉందన్నారు. దీనికి తోడు అనవసరంగా చంద్రబాబును పొగిడే ఆర్ట్, అనవసరంగా జగన్ను తిట్టే ఆర్ట్ కూడా పవన్ కళ్యాణ్ దగ్గర ఉందన్నారు అంబటి రాంబాబు. చాలా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి. ఇంకా మార్షల్ ఆర్ట్స్ కాదు, చాలా ఆర్ట్స్ ఉన్నాయి ఇంకా ఆయన దగ్గర. రాజకీయాల్లో గొప్ప గొప్ప ఆర్ట్స్ చేయగలడు, సినిమాల్లో చేయగలడు, సర్వ విధాల నటించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ రాజకీయాల్లో కూడా అద్భుతంగా నటిస్తున్నారు. మామూలుగా నటించడంలా, సినిమాల్లో కన్నా అద్భుతంగా నటించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి నటన కూడా చేస్తున్నారు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఇది ఒక పెద్ద ఆర్ట్. దీనిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చాలా బహుమతులు ఇస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు ఎంపీ గురుమూర్తి. లోకల్ బాడీ ఎన్నికల్లో అక్రమంగా గెలిచేందుకు కక్షపూరితంగా తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. నెల్లూరు జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్, మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిలతో కలిసి పరామర్శించారు. తప్పుడు కేసులకు భయపడేది లేదన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ అక్రమ కేసులతో ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో వాళ్ళ మీద అణచివేత కార్యక్రమం జరుగుతూనే ఉంది. సంబంధం లేని కేసుల్లో అంతా ఇరికిచ్చి వాళ్ళ మొరాలిటీని దెబ్బతినాలని, వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఎన్నటికీ జరగదు. ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల్ని అలాగే కేడర్ని ఏడకేడ భయభ్రాంతులకు గురి చేస్తే వీళ్ళు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ రెండింటిలో కూడా యాక్టివ్గా ఉండబోరు అనే ఒక దురుద్దేశంతో చేస్తున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు నుంచి మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫ్లెక్సీతో పాదయాత్రగా శబరిమలకు వెళ్లారు అయ్యప్ప స్వాములు. తెలంగాణలో కూడా వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారని, తెలంగాణలో వైఎస్ఆర్సీపీని బలోపేతం చేయాలన్నారు. జై జగన్, జై వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేస్తూ శబరిమలకు పాదయాత్ర చేపట్టారు స్వాములు.
గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సంక్రాంతి ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, వైఎస్ఆర్సీపీ నేతలు అన్నాబత్తుని శివకుమార్, నూరి ఫాతిమా, కారుమూరి వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. పండుగ సందర్భంగా ముగ్గులు పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు అంబటి. ఏలూరు జిల్లాలో కూటమి నేతలు బరి తెగించారు. కలరాయనగూడెంలో ఫారెస్ట్ భూమిని ఆక్రమించారు టీడీపీ నేత నందిగం సీతారాం తిలక్. ఆ స్థలంలో సంక్రాంతికి కోడి పందాల బరి సిద్ధం చేశారు. ఆక్రమణలో ఉన్న ఆ స్థలాన్ని 2019లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి సీతారాం తిలక్ కబ్జా చేశాడు. దీంతో ఉన్నతాధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఫారెస్ట్ భూమిని కాపాడాలని కోరారు. పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో కోడి పందాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. పందెం రాయిళ్లు గుట్టుచప్పుడు కాకుండా తోటల్లో పందాలు నిర్వహిస్తున్నారు. తాజాగా బొండ్రాయిగూడెం గ్రామ సమీపంలోని పందెం స్థావరాలపై పోలీసులు డ్రోన్ కెమెరాలతో దాడులు చేశారు. దీంతో అక్కడి నుంచి పందెం రాయిళ్లు పరుగులు తీశారు. 4 పందెం రాయిళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంక్రాంతి సందర్భంగా తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో పందెం కోళ్లు కాలు దువ్వుతున్నాయి. న్యాయస్థానం ఆంక్షలు ఉన్నప్పటికీ ఆగేది లేదంటూ పందెం రాయుళ్లు బరులు సిద్ధం చేస్తున్నారు. రాజమండ్రి సమీపంలో కోరుకొండ, మధురపూడి, బూరుపూడి ప్రాంతాలతో పాటు ఆత్రేయపురం, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు ప్రాంతాల్లో భారీగా బరులు సిద్ధమవుతున్నాయి. ఇక మురమళ్లలో వీఐపీ బరులు రూపుదిద్దుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా భారీగా బరులు తయారవుతున్నా పోలీసులు కనీసం నిలిపే ప్రయత్నం చేయడం లేదు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. 3 హుండీలతో పాటు స్వామివారి బంగారం, వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకువెళ్లారు. చోరీకి గురైన నగదు, ఆభరణాల విలువ 20 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిన్న రాత్రి ఈ చోరీ జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చిన కుబేర సినిమా తరహా స్కామ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. పెనుబల్లి మండలం విఎం బంజర్ పోలీస్ స్టేషన్లో ఒక నిరుద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో విస్తుగొలిపే స్కామ్ బయటపడింది. ఇక్కడ తీగలాగితే అంతర్జాతీయ స్థాయిలో 547 కోట్ల విలువైన సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. నిందితులు కుబేర సినిమా తరహాలో అమాయకులతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి వాటి ద్వారా కోట్లలో ట్రాన్సాక్షన్స్ చేశారు. విదేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహిస్తూ సైబర్ ఫ్రాడ్స్ కి పాల్పడి 100 కోట్లు కొల్లగొట్టారు. అలాంటి ఓ పెద్ద ముఠాకు చెక్ పెట్టిన పోలీసులు 18 మందిని అరెస్ట్ చేశారు. మరో 4 ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారు. చైనా మాంజా హైదరాబాద్ నగర ప్రజల గొంతు కోస్తుంది. మనుషులకే కాకుండా జంతువులు, పక్షుల ప్రాణాలకు కూడా ఈ మాంజా ముప్పుగా పరిణమిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఒక్కరోజే నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో 2 వ్యక్తులు చైనా మాంజా బారిన పడి తీవ్ర గాయాలకు గురయ్యారు. గచ్చిబౌలి నుంచి ద్విచక్ర వాహనంపై కొండాపూర్ బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ మీదుగా వెళ్తుండగా ఒక్కసారిగా చైనా మాంజా తన భుజానికి తగిలి భుజం నుంచి ఛాతి వరకు తీవ్ర రక్తస్రావమై గాయాలకు గురయ్యాడు. మరో కేసులో ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో బైక్పై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాయివర్ధన్ రెడ్డి చైనా మాంజాతో తీవ్రంగా గాయపడ్డాడు. మెడపై లోతైన గాయం కావడంతో చికిత్స కోసం స్థానికులు అతడిని దవాఖానాకు తరలించారు. హైదరాబాద్ కాలాపథర్లో నిషేధిత చైనా మాంజా షాపులపై దాడి చేశారు. కాలాపథర్ పోలీసులు, ఫలక్నుమా డివిజన్, రాజేంద్రనగర్ జోన్, హైదరాబాద్ మరియు కమిషనర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడిలో ఒక నిందితుడిని అరెస్ట్ చేసి భారీగా నిషేధిత చైనా మాంజా బాబిన్లు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 7 లక్షల విలువైన 345 చైనీస్ మాంజా బాబిన్లు స్వాధీనం చేసుకున్నారు. మొహమ్మద్ షాజైబ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిషేధిత నైలాన్ కోటింగ్ ఉన్న చైనీస్ మాంజాని అక్రమంగా విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. భాగ్యనగరంలో చొరబాటుదారుల వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు వివరించేందుకు వారిని వెనక్కి పంపాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 24న జాగో భాగ్యనగర్ చెలో బాలాపూర్కు గణేష్ సేన పిలుపునిచ్చింది. భాగ్యనగరంలో ఉన్న రోహింగ్యాలతో పాటు అక్రమ చొరబాటుదారులను వెనక్కి పంపాలని డిమాండ్ చేస్తూ బాలాపూర్లో ధర్మరక్ష సభ నిర్వహించనున్నట్టు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ రావినూతల సిస్దర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ధర్మరక్ష సభ
24వ తేదీ జనవరి మధ్యాహ్నం 2 గంటలకు బాలాపూర్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు యావత్ హిందూ సమాజం పెద్ద ఎత్తున తరలి రావాలని గణేష్ సేన పిలుపునిస్తూ ఉంది. చొరబాటుదారుల వల్ల కలిగేటువంటి ప్రమాదం పైన చైతన్యం తెచ్చి ప్రభుత్వాలపైన ఒత్తిడి తేవడమే ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం. జాతీయ వార్తలు చూద్దాం. ఢిల్లీలో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 ముగింపు కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దాదాపు 3000 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామి వివేకానంద జీవితం అందరికీ ఆదర్శమన్నారు ప్రధాని మోదీ. వివేకానంద జయంతిని యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని వెల్లడించారు. स्वामी विवेकानंद जी के विचार आज भी हर युवा के लिए प्रेरणा है. हमारे जीवन का लक्ष्य क्या है? कैसे हम नेशन फर्स्ट की भावना के साथ अपना जीवन जिए. हमारे हर प्रयास में समाज का, देश का हित हो, इस दिशा में स्वामी विवेकानंद जी का जीवन हम सभी के लिए बहुत बड़ा मार्गदर्शक है, प्रेरक है. భారత్ జర్మనీ మధ్య సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకున్నాయన్నారు ప్రధాని మోడీ. భారత్లో దాదాపు 2000 కంపెనీలు సేవలు అందిస్తున్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం $50 బిలియన్ చేరుకుందని అన్నారు. ప్రధాని మోడీ జర్మనీ ఛాన్సలర్ సమక్షంలో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా తన గళం వినిపిస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి అభ్యంతరాలు లేవనెత్తారు. ఇప్పటికే 4 సార్లు ప్రధాన ఎన్నికల కమిషనర్కు లేఖ రాయగా తాజాగా మరోసారి లేఖ రాశారు. 2002 నాటి ఓటర్ల జాబితా డిజిటలైజేషన్ ప్రక్రియలో లోపాలున్నాయని, దీనివల్ల ఓటర్ల వివరాల్లో తీవ్ర తప్పిదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. దీంతో నిజమైన ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు మమతా బెనర్జీ. టీవీకి అధినేత హీరో విజయ్ను సుమారు 7 గంటల పాటు ఢిల్లీలోని సిబిఐ ఆఫీసులో ప్రశ్నించారు అధికారులు. 41 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి విజయ్పై ప్రశ్నల వర్షం కురిపించారు. క్రౌడ్ మేనేజ్మెంట్, కనీస సౌకర్యాలు కల్పించకపోవడం వంటి విషయాలపై విజయ్పై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తుంది. అలాగే అసలు విజయ్ ఆ ర్యాలీకి ఎందుకు ఆలస్యంగా రావాల్సి వచ్చిందో వివరణ కోరారు. కరూర్ తొక్కిసలాటకు తమ పార్టీ కారణం కాదని సిబిఐ ముందు తన వాదన వినిపించారు విజయ్. సహాయ చర్యలకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే దుర్ఘటన జరిగిన వెంటనే తను అక్కడి నుంచి వెళ్లిపోయానని వివరణ ఇచ్చారు. వందే భారత్ స్లీపర్ ట్రైన్ త్వరలో పట్టాలెక్కనుంది. కోల్కతా, గువాహటి మధ్య తొలి ట్రైన్ పరుగులు తీనుంది. అత్యాధునిక సదుపాయాలతో ఈ ట్రైన్ ని తయారు చేశారు. తాజాగా ఛార్జీల వివరాలను ప్రకటించింది రైల్వే శాఖ. ఈ రైల్లో కనీస ఛార్జ్ 960 నుంచి ప్రారంభమవుతుంది. 400 కిలోమీటర్ల థర్డ్ ఏసీ ప్రయాణానికి ఈ ఛార్జ్ వర్తిస్తుంది. గరిష్టంగా 3500 కిలోమీటర్లకు ఫస్ట్ ఏసీ ఛార్జ్ 13300గా నిర్ణయించారు. డిజిటల్ రూపంలోనే టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి C-62 రాకెట్ ప్రయోగం విఫలమైంది. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన EOS N-1 ఉపగ్రహాన్ని కక్షలోకి మోసుకువెళ్లిన ఈ రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ప్రయోగం విఫలమైనట్టు ప్రకటించారు ఇస్రో శాస్త్రవేత్తలు. ఈ ప్రయోగం మొత్తం 4 దశల్లో పూర్తి కావాల్సి ఉంది. అయితే 3వ దశ వరకు సాఫీగానే సాగిందని, ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడిందని తెలిపారు ఇస్రో చైర్మన్ వి నారాయణ. 2026లో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇదే. ఈ మిషన్ విజయవంతమై ఉంటే రక్షణ, పరిశోధన, సరిహద్దుల్లో నిఘా, వ్యవసాయం, విపత్తుల నిర్వహణకు ఉపయోగపడే అవకాశం ఉండేది.
అంతర్జాతీయ వార్తలు చూద్దాం. క్యూబాకు వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. వెనిజువెలా నుంచి చమురు, నిధులు కావాలంటే తమతో త్వరగా ఒప్పందం చేసుకోవాలని తేల్చి చెప్పారు. వెనిజువెలా నుంచి వస్తున్న చమురు, డబ్బుతోనే క్యూబా మనుగడ సాగిస్తోందన్న ట్రంప్ ఒకవేళ ఒప్పందం చేసుకోకపోతే అవన్నీ ఆగిపోతాయని హెచ్చరించారు. అయితే దీనిపై క్యూబా ఇప్పటి వరకు స్పందించలేదు. అమెరికాకి క్యూబా లొంగిపోయే అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు క్యూబా ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారుతోంది. వెనిజువెలా నుంచి చమురు, నిధులు రాకపోతే పూర్తిగా కుప్పకూలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాతో డీల్కు సిద్ధపడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్పై దాడికి అమెరికా సన్నాహాలు చేస్తుందన్న వార్తలు పశ్చిమాసియా దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆందోళనకారులకు ఏమైనా జరిగితే తాము రంగంలోకి దిగుతామని పదే పదే హెచ్చరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైనిక చర్య దిశగా చర్యలు చేపట్టారని తెలుస్తుంది. సైనిక అధికారులు ఇప్పటికే అధ్యక్షుడితో చర్చించినట్టు సమాచారం. అయితే తమపై దాడి చేస్తే అంతు చూస్తామని అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. యుఎస్ నేవీ ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని హెచ్చరించింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మరోవైపు ఇరాన్ రివర్స్ గేమ్ మొదలుపెట్టింది. ఇరాన్ వ్యాప్తంగా అనుకూల ప్రదర్శనలు మొదలయ్యాయి. తమ బలాన్ని ప్రదర్శించేందుకు ఇరాన్ ప్రభుత్వం లక్షలాది మంది ప్రభుత్వ మద్దతుదారులను వీధుల్లోకి సమీకరించింది. సరిహద్దుల్లో పాక్ దుశ్చర్యలు ఆగడం లేదు. ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బతిన్న పాక్ మళ్లీ భారత్ను రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంది. సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ జారవిడుస్తోంది పాక్. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత సైన్యం పాకిస్తాన్ డ్రోన్లపై కాల్పులు జరిపింది. నౌషరా, రాజౌరి, సాంబా సెక్టర్లో చొరబడేందుకు పాక్ డ్రోన్లు ప్రయత్నించాయి. డ్రోన్లను అడ్డుకునేందుకు మానవ రహిత ఏరియల్ సిస్టమ్ ఏర్పాటు చేసింది భారత సైన్యం. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఉదయం భారీ నష్టాల్లో మొదలైన సూచీలు చివరికి లాభాల బాట పట్టాయి. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. దీంతో సెన్సెక్స్ 301 పాయింట్ల లాభంతో 83,878 వద్ద ముగిగా నిఫ్టీ 106 పాయింట్ల లాభంతో 25,790 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకపు విలువ 90.16గా ఉంది. బంగారం ధరలు షాక్ కొడుతున్నాయి. సామాన్యుడికి అందనంత దూరానికి పరుగులు పెడుతున్నాయి. ఇవాళ మరోసారి బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,690 రూపాయలు పెరిగి 1,42,150గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,550 రూపాయలు పెరిగింది 1,30,300. వెండి ధర కూడా భారీగా పెరిగింది. కేజీ వెండి 1,000 రూపాయలు పెరిగి 2,70,000 రూపాయలకు చేరుకుంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. న్యూజిలాండ్తో తొలి వన్డేలో గాయపడిన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ మిగిలిన 2 మ్యాచ్లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అతని స్థానంలో షెహబాజ్ అహ్మద్కు అవకాశం దక్కుతుందని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా ఢిల్లీ యువ ఆటగాడు ఆయుష్ బదోనీని సెలెక్టర్లు ఎంపిక చేశారు. 2వ వన్డే జరిగే రాజ్కోట్లో బదోనీ భారత జట్టుతో కలవనున్నాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.